ఆయనకు ఇప్పుడు మాకు దవాఖానకు తీసుకుపోయినప్పుడు మాకు మస్తు బాధ అనిపించింది సార్. బాధ అనిపిస్తే మాకు మస్తు ఏడ్చినాము. మేము పోయినాం కానీ కలిసి పోయినాం కానీ మాకు ఇట్లా విషయం అయిందని మాకు తెలియకుండా మేము పోయినాక మేము బాటలని మాకు చెప్పిండ్రు. చెప్తే మాకు బాటలో చెప్తే మాకు ఇట్లా మీ ఆయనకు ఇట్లా సంగతి అయిందమ్మా, ఇట్లా అయిందంటే మేము పోయినాము. ఆడ ఈ దవాఖానకి ఏడనేకాలే మేము ఏడాసిపోవాలని మేము చేసుకుంటా పోయినాం సార్. పోతే ఇంకా నరసింహ సార్ అన్న ఏమో మాకు ఫోన్ చేసిండు. అక్క నువ్వు ఏడున్నావు అంటే నేను ఈడ వస్తున్నా అన్న అంటే నేను ఈడ బండి తీసుకొని నేను ఈడ నిలబడ్డా అక్క నువ్వు ఇడికి రా అంటే నేను పోయినా సార్. మాకు తెలియకుండా దవాఖానకు మాకు తెలియదు సార్. అక్కడ మాకు తెలిసింటే మాకు ఇంత అవుతుండేనా. మాకు ఆ దవాఖానా తెలియదు, మాకు ఆ జైలు కూడా తెలియదు. ఇప్పుడు చూసినాం మేము అంతా రేవంత్ రెడ్డి అందుసాటికి రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఓటేసినాక మేము ఇట్లా అయింది సార్ మాకు.